మంది ఉండేవాళ్ళు అవును. పెద్ద బ్యాంకు. అవును. మినిమం 4-5 ఉండేవాళ్ళు. మినిమం 4-5. అవును. ఇవాళ క్యాషియర్ ఒకళ్ళో ఇద్దరు ఉంటున్నారు. క్యాష్ కౌంటర్లు కూడా మా ఊర్లో ఆంధ్ర బ్యాంక్ లో అయితే ఫస్ట్ 2 తర్వాత 3 కౌంటర్ల దాకా ఉండేది. పెద్ద బ్యాంకుల్లో నేను 10 కౌంటర్లు ఉన్న బ్యాంకులు షాపుల్లో నేను చెప్పేది ఒక ఊర్లో గ్రామంలో షాపుల్లో పనిచేసేటప్పుడు ఆ విజయవాడలో మా కాళేశ్వరం మార్కెట్ దగ్గర SBI చూస్తే 10 కౌంటర్లు. అక్కడ ఎవరన్నా మనకు ఆ బ్యాంకులో తెలిసినోడు ఉంటే బాగుండనే టైప్ ఉండే. అట్లాంటి స్టేజ్ నుంచి వాళ్ళు ఎట్లా వచ్చేసి అలాగే STD బూత్లు ఒకప్పుడు అడుగుడుగున వెళ్ళిపోయారు కదా ఒక బ్యాచ్. ఇప్పుడు STD బూత్లు ఆపరేట్ చేస్తే ఆ రోజున STD బూత్ ఓనర్ కాదు, STD బూత్ లో నడిపే వాళ్ళు అంటే చాలా ప్రేమ నటించేవాళ్ళు. ఎందుకని వాళ్ళు మనల్ని ఏకేయాలి. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ చూడండి ఎట్లాంటి మార్పులు వచ్చేసి అంతే. అట్లాగే ఇప్పుడు ఇదేమైపోతుందంటే అంటే ఇంకొకటి లెక్క చెప్తే, నేను షాపుల్లో లెక్కలు రాయడానికి ఇదివరకు మా ఫాదర్ నన్ను బీకామ్ చదవమన్నది, గట్టిగా ప్రెషర్ చేయాలి. అంటే BSc చేయమన్నారు. BSc చేస్తే తర్వాత డాక్టర్ ఇవన్నీ చేయాలి, అంత పెట్టుకోగలుగుతాం మనము. ఇంకోటి నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ మీద అని చెప్పా మా నాన్నకి. అంటే సరే నీకేమి ఇష్టం అన్నాడు. నేను సోషల్ ఇష్టం BA చేస్తానన్నా. అంటే సోషల్ దాంతో ఏం ఉద్యోగం వస్తుంది, క్లర్క్ ఉద్యోగాలు రావు సావు, గవర్నమెంట్ ఉద్యోగాలు మనకి రావు మన కులంలో. సరే నీది కాదు నాది కాదు, బీకామ్ చదువు. బీకామ్ చదివితే మా నాన్నకు లెక్క ఏంటి, ఆయన పనిచేసే షాపులో వచ్చి అకౌంటెంట్ లెక్కలు రాస్తాడు. బీకామ్ చదివి రాసి ఏ రోజుకు ఆ రోజు, లేకపోతే వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చి చేస్తాడు. అతనికి దాదాపు 2,000 రూపాయలు డబ్బులు ఇస్తారు నెలకి. ఈయనకి 1,200 ఇస్తారు. ఆ అకౌంటెంట్ 4-5 షాపుల్లో రాస్తాడు. ఒక్కొక్క షాపులో 1-2 గంటలు. అతన్ని మర్యాదిస్తారు షాపు